చింతమోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు తిరుపతిలో నిరసన వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా చింతమోహన్ మాట్లాడారు. తిరుపతి స్థానికులకు ప్రతి మంగళవారం ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శ్రీవారి దర్శనం సౌకర్యాలు కల్పించామని, తర్వాతి కాలంలో మాజీ సీఎం జగన్, సీఎం చంద్రబాబు ప్రభుత్వాలు వాటిని నిర్వీర్యం చేశాయని విమర్శించారు. టీటీడీలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, చదువుకున్న యువతకు ఉద్యోగాలు కల్పించాలని చింతమోహన్ డిమాండ్ చేశారు. ఏదో మన ప్రాంతం మన వాళ్ళకి హోదా దక్కుతుంది, ప్రత్యేక హోదా రాకపోయినా మన వాళ్ళకి కాస్తో కోస్తో అభివృద్ధి వస్తుందని అందరం ఆశించాం. మరి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి, మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంగళవార దర్శనం ప్రత్యేకంగా స్థానికులకు ఇచ్చాం. దాన్ని ఆపేశారు జగన్ను, చంద్రబాబు ఇద్దరు. దీన్ని మేము ఖండిస్తున్నాం. వెంటనే ప్రతి మంగళవారం ప్రత్యేకంగా ప్రవేశ దర్శనం తిరుపతి వాసులకి ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. రెండవది, సిమ్స్ హాస్పిటల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చాం పేదవాళ్లకు. ఈరోజు ఆ ట్రీట్మెంట్ ఆపేశారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు ప్రభుత్వాలు వచ్చిన తర్వాత దీన్ని మేము ఖండిస్తున్నాం. వెంటనే నిరుపేదలకు స్విమ్స్లో ఉచిత ట్రీట్మెంట్ ఇవ్వాలి. పక్కనే రూయా హాస్పిటల్ ఉంది. రూయా హాస్పిటల్కి ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళ దగ్గర డబ్బు లేదు. మేము అడుగుతున్నాం తిరుపతి దేవస్థానాన్ని, మీ దగ్గర అలిపిరి దగ్గర ఉన్న బిల్డింగులు మాకు ఖచ్చితంగా ఇవ్వాలి, ఇచ్చి తీరాలి, రాబోయే బోర్డులో మీరు పెట్టాలి. మేము తీసుకుంటున్నాం, మీరు ఇస్తున్నారు. మరి చంద్రబాబు పరిపాలనకు ఒక ఉదాహరణ ఇస్తున్న కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుందనే దానికి నిన్ననే నేను తిరుమలకి వెళితే కాకుల దిబ్బ అని ఒకటి ఉంది. మీరు ఎవరు చూసి ఉండరు, మీరు నెమళ్ళ దిబ్బలు చూసి ఉంటారు. కాకుల దిబ్బ అని ఒకటి ఉంది. ఎక్కడ? తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక రాయి ఇసిరేసేంత దూరంలో. కూటమి ప్రభుత్వం మరి ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనకు అది ఒక గొప్ప నిదర్శనం. కాకుల దిబ్బ పోయి చూడండి మీరంతా. నేను పోయి చూసి ఇచ్చాను, భయంకరంగా ఉంది. వెంటనే చంద్రబాబు, నువ్వు ఒట్టొట్టి మాటలు మాట్లాడబాకు. వెన్న, నెయ్యి, లడ్డు, ముద్ద ఇవన్నీ వద్దు. కాకుల దిబ్బను వచ్చి చూడు. ఆఫీసర్లు పోయి వెంటనే చూడమని నేను డిమాండ్ చేస్తున్నా. మీరు ఎలా పనిచేస్తున్నారో మీ పనితీరుకు అది ఒక నిదర్శనం. మరి మహిళా కార్మికులు, కొండపైన ఉన్నటువంటి మహిళా కార్మికులు, పారిశుద్ధ కార్మికుల పరిస్థితి